నమస్కారం, నేను మీ హరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పరమహంస గారు. ఆయనతో ఈరోజు జరిగే ఏపీ సమావేశాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఇవాళ అందరికీ చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరగడం ఏముంది, ఇంతకుముందు ఒక విడత కూడా అయిపోయాయి. ఇలా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు అనుకుంటూ జరుగుతూ ఉంటాయి. ఒక స్టిపులేటెడ్ టైంలో ప్రజా సమస్యల గురించి వాటి గురించి డిస్కస్ చేయడం కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మనకు చాలా ముఖ్యమైన పరిణామం ఏంటంటే ప్రతిపక్ష నేత కాదు, ఆయన ఎలా సంబోధించాలో ఆయనకే తెలియదు. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ అధినేత, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, అది కాక మాజీ ముఖ్యమంత్రి, ఆయన వస్తున్నారు. అందులో విశేషం ఉందండి. మామూలుగా చూస్తే ఏం విశేషం లేదు. మొన్నటి దాకా రమ్మనడా, ఆయన రావాలి, ఆయన బాధ్యత. ఆయన ఓడిపోయినా కూడా ఇప్పటికీ ప్రజల్లో ఆయనకి బాగా పాపులారిటీ ఉంది కదండి. పాపులారిటీకిను మన రాజ్యాంగానికి సంబంధం లేదు. పాపులారిటీతో నాయకుడు అవ్వాలి, పాపులారిటీతోనే చూడాలి అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో ముఖ్యమంత్రి. ఇంకా మాట్లాడితే ఒక పాపులారిటీ ప్రాతిపదిక మీద కాకుండా మన రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు, అందులో జయాపజయాలు అన్ని కన్సిడర్ చేస్తాం. మనకి ఈ తెలుగు రాష్ట్ర విభజన జరిగా 175 స్థానాలకి అప్పుడు 150 స్థానాలు గెలిచాడు, అధికారం కైవసం చేసుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన అప్పటికి ఆయనకి ఆ మెచ్యూరిటీ ఉందా లేదా, ఎలా ప్రవర్తిస్తాడు, పాపులారిటీ ఉందా లేదా, అది అవసరం లేదు. పాపులారిటీతో అసలు సంబంధం లేదు. ఇప్పుడు కూడా గల్లీ నాయకుడు వెళ్ళినా ఒక 100 మంది పోగవుతారు. దాని అంతటి మన పాపులారిటీగా మనం చూడలేం. ఎందుకంటే ఈ ప్రజల్లో కూడా భిన్నమైన స్థాయిలు మనుషులు ఉంటారు. చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, అలాగే రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరూ మెజారిటీ ఇస్తేనే ప్రజాస్వామ్యంలో నాయకుడు అంటారు. మెజారిటీ స్థానాలు వస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళ నుంచి ఒకడు నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ఆయన 11 స్థానాల్లో వాళ్ళ పార్టీ గెలిచింది. ప్రతిపక్ష హోదాకి మనకి తెలిసిన విషయం 10% ఉండాలి. అంటే 175 స్థానాలకి 10% అనుకుంటే కనుక 17 నుంచి 18 మంది ఉంటేనే దానికి ప్రతిపక్ష హోదా ఉంటుంది. అలాగే ఒక పార్టీకి కూడా ఒక 5% ఓట్లు ఇలా రావాలి, వస్తేనే గుర్తిస్తాము. లేదా అందరూ మనం కూడా పార్టీలు పెట్టేసుకోవచ్చు. ఆయన అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి, నేను ఇస్తేనే నేను ఏదైనా పోరాడగలనని ఆయన చెప్తూ ఉన్నారు కదా, దానిపై మీరేమంటారు? అంటే ప్రతిపక్ష హోదా అంటే ఇవ్వడానికి ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు గెలిచిన వాడికి ఓడిన వాడికి ఒక చోట 2-3 చోట్ల 100లోనే ఉంది. కానీ గెలిచిన వాడు ఎప్పుడు గెలుపు ఎవరైతే సొంతం చేసుకున్నాడో వాడే ఎమ్మెల్యే అవుతాడు. నాకు 100 మార్కులే ఉన్నాయండి అంటే ఇప్పుడు 35 వచ్చేయండి నాకంటే వాడు ఫెయిల్ అంటుంది. ఒక సిస్టమేటిక్గా మనకి అన్నిటికీ కూడా బేసిక్ ఏంటంటే రాజ్యాంగం ఏం చెప్పింది అనేది మెయిన్. ఇప్పుడు ఇతను ఒక్కడికి ఇస్తే కనుక మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఓడిపోయారు, మేము బాగా చేసేవండి 2 సార్లు 2 టర్మ్లు మాకు ముఖ్యమంత్రి ఇచ్చేయండి లేదా ఉప ముఖ్యమంత్రి ఇచ్చేయండి అంటే మనకు అది కుదరదు. అది మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం. ఆయన ఆలోచించేది ఇప్పుడు కూడా మన అనాలిసిస్టులు చెప్తూ ఉంటారు, రాజిరెడ్డి వాళ్ళ తాతగారు రాజ్యాంగం చేశాడని చాలా వెటకారంగా చెప్తూ ఉంటారు. అతను అడిగితే ఎందుకు ఇచ్చేస్తారు? అవునండి, నేను అడుగుతాను. ఇప్పుడు ఏదో కావాలి నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వండి లేదా మంత్రి పదవి ఇవ్వండి, అడిగితే ఎవరుగా? అది కాదుగా సూత్రం. ఏది ఏమైనా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ప్రాథమిక సూత్రంగా ప్రజలు కూడా. ఇప్పుడు 60 రోజులు కనుక అసెంబ్లీకి హాజరవ్వకపోతే సభ్యత్వం రద్దు చేస్తా ఉన్నారు, అది నిజమే అంటారా? అది 100% చదువుకుంటే మనకి ఇది ఎవరో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పెట్టినవి కావు ఇవి. రాజ్యాంగం ఎప్పుడైతే మనకి తయారయ్యిందో అప్పటి నుంచి అమల్లో ఉన్నటువంటి సూత్రాలే అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నారు. ఒక జగన్ గారి మీద ఏదో మనందరం ఏదో బురద జల్లేయాలనో లేదా ఆయన తప్పట్టాలనో మనం ఏం చేయట్లేదు. అది ఇక్కడ జరిగింది ఏమిటంటే మేజర్గా ఆయనకు 11 స్థానాలే ఉన్నాయి. ఆయన ఎందుకు ఇప్పుడు 11 స్థానాలతోనే వెళ్ళొచ్చుగా, దీనికి జంకుతున్నాడు? ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, ప్రతిపక్షంలో ఎదురుగా వెళ్ళి కూర్చోవచ్చుగా, మాట్లాడచ్చుగా. ప్రజా సమస్యల గురించి అతనికి ఒక ఆయుధం ఉంది. అతను గెలిచాడు ఎమ్మెల్యేగా, అతను మనుషులు 11 మంది వచ్చారు, నిలబడచ్చుగా. అలా అంటే పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఈ పాండవులు 5 నిలబడలేదు, వాళ్ళు ఎదురుది వీళ్ళు 11 మందే. ఇప్పుడు వాళ్ళు ఎక్కింది, వాళ్ళు బాగా 164 గెలిచారు. మాట్లాడు, నిలబెట్టు. నీ రైట్ కదా, నువ్వు రైట్ని ఎందుకు వదిలేసుకుంటావు? ఒకటి. రెండోది, ఎందుకు భయపడుతున్నావు? ప్రతిపక్ష హోదా ఇచ్చేసారంటే అప్పుడైనా 11 మంది నుంచి 30 మంది అయిపోతారా? పని అమెండ్మెంట్ ఇచ్చేసేసి జగన్ గారు మీరు ప్రతిపక్ష నేత, మీకు ఎంత ఉంది అంత ఉందని చెప్తారు అనుకుందాం మాట. సపోజ్
అప్పుడు ఈ జనం పెరిగిపోతారా? 11 నుంచి వెళ్ళిపోతారా? పెరగరు. అప్పుడు ఇతనైనా మారిపోయి మార్పు వచ్చేస్తుందా? రాదండి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగానే నువ్వేం వెలగబెట్టావో ప్రజలందరూ చెప్పుకుంటారు. నీకు ఆ మ్యాండేటరీ ఇచ్చేసారు, నేను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నీకు ఎందుకు భయం? ఆ రోజు నువ్వు అక్కడ అమర్యాదగా ప్రవర్తించావు. నీ మనుషుల చేత, ఎమ్మెల్యేలు కూడా అనలేవు, నీ మంత్రులు కూడా అనలేవు, నీ మనుషుల చేత, అనుచరుల చేత, పక్క వాళ్ళని తిట్టించినట్టుగా పెద్దాన్ని, ఇంకోళ్ళని అందరి చేత ఆ సభ పరువు మంట గడిపినట్టుగా ప్రవర్తించావు అనేది అందరూ ప్రత్యక్షంగా చూశారు ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకించి కొత్త విమర్శలు ఏమి ఆయనకే ఉండవు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభ అని చెప్పి వాకౌట్ అయ్యారు కదా. ఇప్పుడు జగన్ గారు వస్తున్నారు కదా, ఇది ఇప్పుడు గౌరవ సభ అవుతుందా, కౌరవ సభ అవుతుందా? 100% ఆయన మాట మీద నిలబడి నువ్వు ఈ రకంగా అమర్యాదగా మాట్లాడుతున్నావు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు. నువ్వు ప్రజా సమస్యల గురించి డిస్కస్ చెయ్యి, లేదంటే మేము చేయాల్సిన పనుల గురించి మాకు హెచ్చరించు, నీకు అధికారంలో ఉన్నావు కాబట్టి అని చంద్రబాబు గారు ఆ రోజున పరిస్థితి బట్టి ఎంతో ఓపిక పెట్టి, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్, మెచ్యూర్డ్ పొలిటీషియన్, చాలా అడ్వాన్స్ థింకింగ్ ఉన్న పొలిటీషియన్. అది మనం చెప్పాం కదా ప్రపంచం. కనీసం ఆయన పెద్దరికానికి కూడా విలువ ఇవ్వకుండా చాలా అంటే పరుష పదజాలంతో ఈయన కనపడితే చంపేద్దాం, మాటలతో చంపేద్దాం, ఈయన ఇంకా డిమోటివేట్ చేద్దాం, డిగ్రేడ్ చేద్దాం అనే ధోరణి ఆ రోజుల్లో మనకి కనపడింది. ఇంకా అవి మర్చిపోలేదు, జనం మర్చిపోలేదు. బహుశా చంద్రబాబు గారు కూడా కౌరవ సభని ఎందుకన్నాడు అంటే, దాంతో ఎందుకు పోల్చి ఉంటారంటే, కౌరవ సభలోనే ఒక ద్రౌపదికి, పాండవుల యొక్క భార్య ద్రౌపదికి ఈ వస్త్రాపహరణం చేశారు. అక్కడ అందరూ ఉన్నారు. ఎక్కడన్నా రూమ్లో తీసుకెళ్ళి మనకేదో చేశారు, రేపు చేశారంటే కాదు. ద్రౌపది అలా వస్తే అమానవీయంగా, అమానుషంగా మహాభారతం మనకు చూపించింది. ఈ 100 మంది కౌరవులు కాస్తే దుర్యోధనుడికి అధికారం ఉంది ఆ రోజు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ఎవడేం చూడలేడు. భీష్ముడికేమో ఆయనకి మాట రాదు, ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు. ద్రోణాచార్యుడు, ఇలాంటి పెద్ద పెద్ద మహామహులంతా ఉన్న సభలో తమ్ముడు ఒక దుశ్శాసనం పిలిచి ఆవిడ చీర విప్పే అందరి ముందు ఆవిడ మానాన్ని అవమానించు అని చెప్పారు. అంతకు మించి మహాభారతంలో దరిద్ర కొట్టు ఘట్టం ఇంకోటేం లేదనమాట. ఒక స్త్రీని, దేవతా స్వరూపంగా కొలవాల్సినటువంటి స్త్రీని ఆ బట్టలన్నీ తీయాలి. సరే, అప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆవిడ ఏదో శీలాన్ని రక్షించాడని మనం చూసాం. ఇప్పుడు ఎవరు ఉంటారు అంటే, ఇప్పుడు చట్టసభలోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదా? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఆఖరికి అంత సీనియర్ పొలిటీషియను, అంత ఇది ఆయన చంద్రబాబు గారు కూడా కౌరవ సభతో పోల్చాడంటే ఆ మాటలు, వాళ్ళ మంత్రులందరూ దాన్ని ఆనందించడం ఆ మాటలు చూసి. అది మనకున్న సంస్కృతిలో పెద్దవాళ్ళని గౌరవించాలి. మనమంతా ప్రజాప్రతినిధులు ఈక్వలే. చంద్రబాబు గారైనా, ఇంకోళ్ళైనా, తెలుగుదేశం వచ్చిన ఇంకోళ్ళైనా వాళ్ళు గెలిచే వచ్చారు. ప్రజాభిమానం చూరకుని ఆ సభకి వెళ్తారు. ఆ సభ అంటే ఒక రకమైన దేవాలయం. ఆ దేవాలయాన్ని కాస్త ఎలా తయారు చేశాడు? ఒక శ్మశానంలో తయారు చేసి అందరినీ ఏదో పిశాచాలు పీక్కున్నట్టుగా అక్కడ వీళ్ళందరినీ చాలా ఎంత క్షోభకు గురి చేశాడు. వెళ్ళాలంటే భయం. మనలాంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుంది, మనం సమస్యల గురించి మాట్లాడుతున్నారా అంటే, పోనీ ఒక స్ట్రాటజికల్గా వీళ్ళు ఇంత ప్రతిపక్షం మనకు అడ్డుపడుతున్నారు, ప్రతి పనిని విమర్శిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని పంపించేస్తే బాగుంటుందంటే కాదు. వాళ్ళు నిత్యం వాళ్ళకి ఏదో ఒక మాట ఆ సభలో అవసరమా? అదేనా ప్రజా సమస్య, ప్రజా సంక్షేమానికి సంబంధించిన సమస్య, ఒక నియోజకవర్గ సమస్య కాదు. టార్గెటెడ్గా మాట్లాడమే. నిమిషానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఇంకోళ్ళనో పోనీ వాళ్ళు చేసే పనులు ఎత్తి చూపు, ఇంకోటి చూపు చేసి ఇది మీ హయాంలో ఇలా జరిగిందండి, ఇంత నష్టపోయాం మనం, అలాగేం చెప్పారు లేదు. అందుకే అలా అందరికీ అవమానం జరిగింది కాబట్టి అప్పుడు గౌరవ సభతో ఆయన పోల్చాడు. మళ్ళీ అది ఈ గౌరవ సభగా ఉన్నప్పుడే నేను వస్తానని ఆయన ఒక ప్రమాణం తీసుకుని ఆయన గెలిచాడు. నిజంగా కూడా అవన్నీ ప్రజల మీద చాలా ఇది చూస్తూనే ఉంటారు ప్రజలైనా, అందరూ మనమందరం కూడా చూస్తూనే ఉంటాం. ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, ఇక్కడ ఏంటి, అసలు మెచ్యూర్డ్ పాలిటిక్స్ ఏంటి, డెమోక్రసీ ఏంటి. ఇప్పుడు ఇవన్నీ వాడికి ప్రజాదరణతోనే వచ్చాడు, నాయకుడే ప్రజల్లోంచి వచ్చాడు, కాదనట్లేదు. అవన్నీ ఎందుకు మరి సలహాదారుల వల్ల లేదా ఆయనకు తట్టిన ఆలోచనలు జగన్ అనే ఆయన ఇలా ఇంత మూర్ఖంగా ఉంటాడు ప్రపంచవ్యాప్తంగా చూసే పరిస్థితి వచ్చేసింది. ఆయన అభిమానించి ఆరాధించే వాళ్ళు అందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి వచ్చేసింది. సరే, ఇప్పుడు ఇవాళ విషయం మాట్లాడితే అసెంబ్లీకి రావడానికి ఎందుకు అంత తడబాటు, ఎందుకు అంత ఇబ్బంది? ఇప్పుడు ఆయనకి వాళ్ళేం కొట్టి చంపారుగా, అక్కడ వచ్చేస్తే. కానీ లోపల ఏదో పాప భీతి ఏడిపిస్తుంది. మరి ఇన్నాళ్ళు మనం ఏదో చేశాము, లేదు మొండివాడు రాజకన్నా బలవంతుడు అనే సూత్రం పాటిస్తాడు ఏంటో నాకు తెలియదు. నేను రాజు కాబట్టి నేను మొండివాడు, వాడికన్నా బలవంతుడు అలాంటివి తీసుకుంటాడు. ప్రజా సమస్యలపై పోరాడేది ఏమన్నా చేస్తారంటారు ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో? ఇప్పుడు ప్రజా సమస్యలు ఏమి ఆయనకు అక్కలే.
వాకౌట్ చేయడం ఒకటే చేస్తారంట. ఆయనకి ఏంటంటే వాకౌట్ కాదు, ఇవాళ అటెండెన్స్ చేయించుకున్నట్టు, లేకపోతే పేరు తీసేస్తారు పుస్తకాల్లోంచి అంటారే, అలాగే ఈ అధికారమైన రద్దు అవుతుంది. రేపు ఎవడో బయటవాడో ఇంటివాడో ఒక పిల్లేసి ఆ ఎమ్మెల్యే గారు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదండి, రెస్ట్ తీసుకుంటున్నారు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు 5 ఏళ్లలో, ఇది మళ్ళీ బై ఎలక్షన్స్ రావచ్చు అంటారా? అలా ఒకసారి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆయన అటెండెన్స్ ఏం చేసుకున్నారుగా, వాకౌట్ సరిపోతుంది, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి ప్రజల పక్షాన ప్రజల గురించి మాట్లాడాలి, అడగాలి, అధికార పక్షాన్ని నిలదీయాలి, అధికార పక్షం సరిగా లేదా అని నిజమైన నాయకుడు అయితే మన చేత బతిమాలించుకోవడం, వాళ్ళ చేత ఇది చేయించుకోవడం. ఎందుకంటే అక్కడ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గా ఉంటారు, అలాగే అక్కడ మంత్రులుగా ఉన్న ప్రయాగరాజ్ లో కూడా బీటెక్ రవితో ఈయన సంభాషించారు కదండి RRR. అదే ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా అంటే ఆయన టిపికల్ పొలిటీషియన్ అన్నమాట. ఓకే, ఇతన్ని ఎన్ని రకాలుగా ఇప్పుడు ఒక రకంగా పోల్చాలంటే మహాభారతంలో భీష్ముడిని నానా తిప్పలు పెట్టడానికి శిఖండి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాని వెనకాల ఏదో కాదు. అలాగే రఘురామకృష్ణరాజు గారు అంటే భీష్ముడు యుద్ధం చేయకుండా ఉండడానికి చెయ్యాలి అంటే పొగ పెట్టాలి, ఎలకన పట్టాలి అంటే అసెంబ్లీకి నువ్వు రా, నీకు శిక్షలు కొడతా, నీ సంగతి ఇప్పటిదాకా మాకు చేసావు కదా అనే దృష్టి కూడా మాట్లాడదు. ఇంకా 10 సార్లు నిజమే కథ పక్కన పెడతాం, అది ఎవరు తీసుకోవాలి నిర్ణయం, కోర్టు పక్కన పెడితే ఈయన రావాలంటే ఏం చేయాలి, రచ్చగొట్టాలి. నువ్వు బీటెక్ రవితో మాట్లాడి, మనకు మీడియాలు ఎలాగా ఉన్నాయి, సొంత మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలో ఆ కలర్స్ ఈ కలర్స్ అన్ని కలర్స్ ఉన్న మీడియాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. ఎవరికి వాళ్ళకి ఒక మీడియా వ్యవస్థే ఉంది ఈరోజు, సోషల్ మీడియా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రాశారు ఇలా బీటెక్, ఇంకా వెళ్ళిపోయాడు అయ్యా ఆయన ఎలాగా రాలేడు, ఇంకా ధైర్యం చేయలేడు, అవన్నీ తెలిసి వాళ్ళ న్యాయ కోవిదులు ఉంటారుగా. జగన్ గారు ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఏంటి ఇలా అంటున్నాడు ఏంటి, వాడి నిజంగా ఏదైనా మనకి వెనక ఎర్త పెడుతున్నాడు ఏంటి, మన ఎమ్మెల్యే కూడా సస్పెండ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతే బై ఎలక్షన్స్ వస్తే ఈ మాత్రం కూడా విలువ ఉండదేమో, రేపొద్దున మన ఊర్లో మళ్ళీ ఇంకోసారి నెగ్గుతాం లేదు కూడా తెలియదు ఇప్పుడున్న పరిస్థితులకి అని ఏదైనా ఆలోచించవచ్చు. మనం ఏం చేయాలి, బయట రావాలి, ఎలాగైనా జగన్ రావాలి. జగన్ రావాలి, నిన్నటిదాకా నేను రాను 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 భీష్మించి కూర్చుని వాళ్ళు వస్తే వాడు ఒక మెట్టు దిగినట్టే కదా. అంటే ఇక పట్టుదలకి వెళ్తున్నారు, ప్రజాస్వామ్యంగా వెళ్ళట్లే. రఘురామకృష్ణ రానియండి, అసలు మాట్లాడదాం. ఆయన ఇంతకుముందు ఆయన చేసిన వాళ్ళు అన్నింటికి మనం ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అంటే ఒక ఎమోషనల్ గా బ్లాక్ మెయిలింగ్ అంటారు, అలాగే ఇక్కడ పొలిటికల్ బ్లాక్ మెయిల్ అని కొత్త పదం పెట్టాలేమో. అంటే ఈయనేదో నీతిగా చేశాడని కాదు, వీళ్ళందరూ అయితే ఒక విషయం ఏంటంటే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాటలు వాటిని ప్రాతిపదికగా తీసుకుని జగన్ గారిని ఆ విధంగా వీళ్ళు ఏమి మాట్లాడలేరు. రాని ఆయన గెలిచారు, ప్రతిపక్ష పార్టీకి దానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే మాత్రమే అయినా రాని అందరితో పాటు వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి, వాళ్ళు హోదా లేకపోయినా ప్రతిపక్షంగా వచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగానే వచ్చి వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయొచ్చు, మన పరిపాలనలో భాగస్వాములుగా వెళ్ళి మనకి సలహాలు ఇవ్వచ్చు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా కూడా చేశారు కాబట్టి కష్ట సుఖాలు ఆయన కోణంలో ఆయన చూసుంటారు కాబట్టి అని వాళ్ళేం విమర్శించలే. వాళ్ళ వీళ్ళు అనైతికంగా ఏం ప్రవర్తించడం లేదు. వాస్తవంగా అంటే ఎక్కడో రఘురామకృష్ణరాజు గారు కూడా తప్పుడు మాటలు ఏం మాట్లాడలే, లేదండి ఇలా చెప్పబడుతోంది, న్యాయకోవిలతో నేను డిస్కస్ చేస్తున్నాను, ఇలాగ ఇన్ని రోజులు కనుక రాకపోతే డిస్క్వాలిఫై కింద ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు జాయినింగ్ రిపోర్ట్ అంటారు, ఒక ఉద్యోగంలో సెలెక్ట్ అవుతాము, ఒక నియమం ఏముంటుంది, ఈ 30 రోజులు మీరు చేస్తే మీకు ఆఫర్ ఉంది, లేదంటే మీరు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. అలాగే ఎమ్మెల్యే అయినా ఇంకోళ్ళైనా జాయిన్ అవ్వకపోతే మనందరికీ వాళ్ళందరికీ హెడ్ ఆఫీస్ ఏంటంటే అసెంబ్లీ కదా, శాసనసభ పక్షం అంటే అదే కదా, అక్కడే కదా సమావేశాలు అయినా ఇంకోటైనా అక్కడే మాట్లాడుకోవాలి, వాళ్ళు అక్కడే ఉండాలి, మంత్రులు కూడా అక్కడే ఉండాలి, అంత జరిగేదంతా అడ్మినిస్ట్రేషన్ అక్కడే కదా. ఈయన వెళ్ళంటే నీ ఇష్టం అంటారు వాళ్ళు, బతిమాలేది ఏముంది ఇందులో. అయితే ఇవాళ బ్యూటీ అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే సిస్టమ్ ఉంటుంది, అసెంబ్లీ సమావేశాలు వాళ్ళ పరిధి బట్టి జరుపుకుంటూ ఉంటారు. ఆడ ప్రతిపక్షాలు పాలపక్షాలు ఎక్కడ లేని ఆసక్తి ఏంటంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ కేంద్ర బిందువు అవుతుంది. మెయిన్ జగన్ వల్లే, ఎందుకంటే ఆయన చేసిన చేష్టలు అన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా మాట్లాడితే అంతర్జాతీయంగా కూడా వెళ్ళడం వల్ల ప్రజలు తల తెలివితేటలు బాగా మీరిపోయారు. ఒకప్పటికి ఎంత లోతుగా రాజకీయ విశ్లేషణ వాళ్ళకి తెలియదు.
ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎక్కువ ప్రభావం జరుగుతుంది. సోషల్ మీడియా వల్ల ప్రభావం కాదు, మామూలుగానే రచ్చబెండ దగ్గర ఇంతకు ముందు పేపర్ చదువుతుంటూ రాజకీయాలు విశ్లేషించుకునేవారు ఒక టైంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఎవరికి తోచిన మాట వాళ్ళు నిర్ణయించుకుంటారు. జగన్ గారు కరెక్ట్ రా, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. అవునండి, అవును. ఈ మీడియా కన్ఫ్యూజ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరికి ఇష్టమైన మాట నాకు నచ్చింది, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పదగ్గ సబ్జెక్ట్ ఇక్కడ లేదు. ఈ సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా మాది, మీ సోషల్ మీడియా మీది, అయింది ఇలా ఉండడం వల్ల కన్ఫ్యూజింగ్ స్టేటస్ అయితే తప్పితే, అయితే మన గ్రౌండ్ లెవెల్లో మటుకు పబ్లిక్ ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్దాం, అక్కడ అవన్నీ పరిశీలిస్తారు. వాళ్ళ ఓన్లీ వాళ్ళకి ఏమి ఆధారం సోషల్ మీడియా కాదు, మళ్ళా రకరకాల ఇలా చూసుకుంటూ చేసిరు వాళ్ళు విశ్లేషణ ఎంత అభివృద్ధి జరిగింది. పొలిటికల్ వార్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదండి సోషల్ మీడియాలో, దానివల్ల జనాల మీద ఎఫెక్ట్ అనేది పడేది ఉందంటారా? జనాల మీద ఎఫెక్ట్ కాదు కాకుండా అది బేస్ చేసుకుని పార్టీలు కొట్టుకుంటున్నాయి. పార్టీలు నిజంగా ప్రజల కోసం ఎలక్షన్ లో గెలిచేంత వరకు వాళ్ళు ఎలక్షన్ సంబంధించిన మాటలు మాట్లాడుకున్నారు, వాగ్దానాలు ఇచ్చుకున్నారు, ఒకళ్ళు వాగ్బాణాలు వేసుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, వాగ్యుద్ధాలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ మీడియా పాత్ర అయిపోయింది. యాక్చువల్లీ వీళ్ళకి పని పాట లేక ఏదో మాట్లాడడం, అన్యాయంగా ఇలా చేశారు పలానా కూటమి ప్రభుత్వం ఒకడు అంటాడు, లేదా అలా చేయాల్సింది ఇంకోటి రాస్తాడు. దీని వల్ల నిజంగా ప్రజల మీద ఎఫెక్ట్ గా, ఇప్పుడు శాసనపక్ష సమయం అంటే ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది, నిమిషానికి ఇన్నో లేదా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నిజంగా ఈయన వెళ్తాడా లేదా ఇది చూడడం సరిపోతాం కదా, వేడుక మనకి ఏదైనా క్రికెట్ మ్యాచ్ మన సరదాగా పడి చూడడానికి. ఇది జరిగేది మన సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి. ఇలా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు శీతాకాల సమావేశాలు వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు మానుకుని మంత్రులు వీళ్ళంతా కూడా అక్కడ కలిసి దాని పోలవరం ఏంటి, ఇంకోటి ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏంటి, నిర్మాణాత్మకమైన తీర్మానాలు చేసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడ ఎంత అభివృద్ధి ఉంది, వాళ్ళంతా ప్రశ్నోత్తర సమయాల్లో వాళ్ళు మాకు ఇది జరగాలండి చేయాలండి అని ప్రభుత్వానికి ఒకటి జవాబుదారీతనం ఏంటి మీది అని అడిగే పరిస్థితి ఉంటుంది. మాకు అన్యాయం జరిగిందని మా పబ్లిక్ లో రోడ్లు లేవండి, ఇవన్నీ మాట్లాడుకోవాలి. అటువంటి సమయం అంతా ఈయన వచ్చాడా లేదా, మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న తతంగం ఎలా ఉంది, మమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు, అసలు ముందు నువ్వు గొడవ పడ్డానికి వెళ్తావు తప్పితే అసలు ఏది దాని మీద అసలు మన ప్రజా సంరక్షణ మీద కానీ ప్రజా సంక్షేమం మీద కానీ అసలు ఎక్కడుంది అంటున్నా నేను. జగన్ అనే వ్యక్తి వెళ్ళినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఇప్పుడు నువ్వు టెంట్ బట్టి ప్రవర్తించకుండా నేను హీరోయిజంగా ప్రవర్తిస్తే ఉంటుంది. ఆయనకి ఏంటి, జైలుకి వెళ్తాడు, పరామర్శిస్తాడు, పలకరిస్తాడు, అక్కడ జనాలు ఆయన తరపు జైలు కొట్టేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా, ఎన్నాళ్ళు చేసింది అదేదో అంటాడు. అది తప్పు, వీడు అరెస్ట్ చేయడం తప్పు అంటాడు తప్పితే వాడు చేసిన తప్పు ఏంటి, వీడు మాట్లాడే ధైర్యం ఉండదు. నేనున్నాను లేకపోతే మా పార్టీలో అందరూ ఇలా వాళ్ళేమి ఒక కరెక్ట్గా వెళ్తే పాత్ కరెక్ట్గా ఉంటే చెప్పాక మొట్టమొదటి అనుకున్నట్టు వంకలైన డొంకొచ్చి ఏడ్చిందని అలా వాళ్ళ బట్టి ఇంకోడోడో అవుతాడు. ఇప్పటికే వాగే నోళ్ళన్నీ మూతపడ్డాయి. చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా కుటుంబ ప్రభుత్వం వచ్చిన కానీ, అవి ఎంతవరకు సక్రమం ఉంటారు? అది మనం పెద్ద అంటే మామూలుగా మనం చెప్పడానికి మనం సరిపోం, కానీ ఒక న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు అసలు మనం మాట్లాడకూడదు. అందులో వీళ్ళు మన ప్రతినిధులుగా ఇప్పటిదాకా మొన్నటిదాకా చేసిన వాళ్ళ మీద అసలు కామెంటే చేయకూడదు. ఇప్పుడు మన మీడియా వచ్చింది, మనం అడ్డగోలుగా వాక్ స్వాతంత్రం అంటాం, కానీ నీ వాక్ స్వాతంత్రం ఇంకోటి యొక్క స్వాతంత్రాన్ని హరించుకోకూడదు. వాళ్ళ నాకు స్వాతంత్రం ఉంది, నా అడ్వైన్ బూతులు తిడతానంటే ఎలా కుదురుతుంది? అది కుదరదు. అయితే ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసాం. అంటే ఇప్పుడు చెప్తాం కదా, జనాలు అందరూ కూడా ఇప్పుడు రామాయణం చూపిస్తే చూడపోవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున రావణాసురుడే హీరో, రావణాసురుడే గొప్పవాడు, రాముడు కాదు అనే పరిస్థితి కూడా సోషల్ మీడియా క్రియేట్ చేయొచ్చు ప్రాబ్లీ ఎవడో ఒకడు. అంత మాత్రం మన ధర్మాలు మనవన్నీ పోవు కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటల్లో ఎంత నిజాయితీ ఉంది. ఇంత ముందాక చూసాం, వాళ్ళు కూడా ఈ మీడియా ముందుకు వచ్చి అవి ఇవి మాట్లాడేవారు. అందులో ఎంత నిజాయితీ అని మనకు తెలియదా? అంటే ఈ రకంగా బురద జల్లితే వాడు బాధపడతాడు, వాడు ఏమంటాడో విందాం, ఇలాగ వర్గ పోరులాగా వైషమ్యాలు క్రియేట్ చేద్దాం. ప్రజలకి అది అంత ఉపయోగకరమా? అది ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని ఇందాక ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట. ఆ అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక అక్రమంలోనో ఇంకోటో వాళ్ళు ఏదో మొన్నే ఎవరు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారన్నారు. వాళ్ళకి అంతే సమాంతరంగా ఉన్నాయి కదా కోర్టులు, సమాంతరంగా న్యాయ వ్యవస్థ ఉన్నాయి కదా, పోలీస్ వ్యవస్థ ఉన్నాయి కదా. మొన్నటిదాకా మీ పరిపాలన ఉన్నారు కదా, ఒక పార్టీ ఆఫీస్ ఏదో తగలేశారు అని ఆ కేసు మీద లేదా ఇంకోటో లేదా ఒక అతన్ని కిడ్నాప్ చేశారనే పాయింట్ మీద అతను అరెస్ట్ చేశారు. దానికి నీ కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏముంది? అప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఏదో కారణం చెప్పారు. అది ఏదో తుంటి కొడితే పళ్ళు రాలని ఏదో చెప్పారు. అది వాళ్ళ పతనానికి నాంది అయింది.
దానివల్లే ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా సఖ్యంగా ఒక కూటమిగా బీజేపీ నుంచి కూడా తెచ్చి ముగ్గురు ఒకటయ్యారు. అవును. ఏదో ఒక రాక్షసుడిని అంతం చేయడానికి ముగ్గురు త్రిమూర్తులు ఒకటవ్వాలన్నట్టుగా ఏదో అయ్యారు పరిస్థితి. అంత అయింది. దానివల్లే మన ఎవరికి ప్రజల్లో ఎవరికి దెర్ ఇస్ నో రిగ్రెట్స్. అయ్యో వైఎస్ఆర్సీపీ రాలేకపోయింది, ఇంత బాగా చేసింది అని. కానీ మా జగన్ గారు మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి కాలేదన్నా కూడా అటువంటి టాక్ కూడా ఎక్కడైనా పడలేదు. మహా అయితే కొంతమంది మాకు పథకాలు వస్తాయా, ఇన్నాడు మాకు ఉచిత పథకాలు వచ్చాయి, అవి ఇంకా వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అని మాట్లాడుకోవచ్చు. కానీ ఇంకా అంతకుమించి పెద్ద నెగిటివిటీ వీళ్ళు గెలిచారంటే ఇప్పుడు వీళ్ళకి వెనకాల ఎంత ప్రజాదరణ ఉంది. ఒక పవన్ కళ్యాణ్ అంత ముందు కూడా ఇలాగ 10 ఏళ్ళు స్పీచ్లు ఇచ్చారు, గొంతు చించుకున్నారు, అది చేశారు, ఇచ్చేసారు. అప్పుడు గెలవంది. ఇప్పుడు ఎందుకు ఈ యుద్ధం చేయాలి? ఈ రాక్షసుడి గురించి అందరూ కలిశారు. ఇప్పుడు మనం రావణాసురుడిని చంపడానికి రాముడితో పాటు వానరులు కలిశారు, వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు అన్నట్టుగా ఒక దుష్ట వినాశనంలాగా ఫీల్ అయ్యారు ఈసారి. అసలు అతను కరెక్ట్ చేసుకోవాలి, జగన్ పార్టీ కరెక్ట్ చేసుకోవాలి. ఇది మనం చెప్పడం కాదు, అంతర్మాత్రం ఒకటి ఉంటుందిగా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర లేవా, బౌన్స్ బ్యాక్ అవుతారంటారా జగన్ గారు? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఇదే మైండ్ సెట్ తో ఉంటే ప్రజల్లో మరి కాస్త చులకన తప్పితే, అంటే ఇంక బౌన్స్ బ్యాక్ అంటే ఇప్పుడు మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు ఆల్రెడీ పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్దగా ఇతను విజయం అంటే అక్కడ ఒకవేళ ఒక క్యాండిడేట్ ఎగ్గాడు అనుకుంది సపోజ్ స్థానిక సంస్థల వాళ్ళు, అతని వ్యక్తిగతమైనటువంటి అతని యొక్క దాని వల్ల ప్రాబల్యం వల్ల గెలవాలి తప్పితే ఇంత ముందుగా జగన్ అన్న బొమ్మ చూసాం, ఆయన పార్టీ ఫ్యాన్ చూసాం, గుర్తు అలాగా వచ్చే పరిస్థితి ఉంటుందని అనుకోండి. అది కాకుండా మళ్ళా మనకి ఎన్నికలు రావాలి ఇప్పటికి ఇంకా తీరకపోతే 8 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాలు 2 ఏళ్ళు ఎన్ని జరుగుతాయి. మళ్ళీ జమిలీ ఎన్నికలు 2029 ఏదో అంటున్నారు, 27 అని ఒకళ్ళు అన్నారు. ఇలా జరుగుతున్నాయి. వీటిల్లో ఎన్ని మారుతాయో తెలియదు, వీటి సమీకరణలు. అయితే పార్టీ చాలా నష్టపోయిన మాట వాస్తవం. అయితే ఇందులో మనం ఏమి చెప్పడానికి లేదు. ఇంత ముందు కూడా చూస్తే బీజేపీ 2 ఉండేది, గెలిచింది. 2 గెలిచిన వాళ్ళు ఈ రోజు మొత్తం ఇండియానే చక్కబెడుతున్నారు. ఇలాంటివి మనకు కనపడుతున్నాయి. కాబట్టి మళ్ళా పునర్నిర్మించుకోవడానికి ఛాన్స్ లేదని. ఎందుకంటే మొత్తం ఈయన తీసుకునే పిచ్చి నిర్ణయాలు, పిచ్చి మాటల వల్ల, ఈ పార్టీలో కొంతమంది మాట్లాడిన వాటి వల్ల, అమర్యాదగా ప్రవర్తన వల్ల చాలా వెక్స్ అయిపోయారు. జనం తీర్పిచ్చారు ఆ రకంగా. రేపొద్దున మళ్ళీ మంచి చేసుకోవడంలో మనుషులు ఏంటంటే అమాయకులం మనం ప్రజలందరూ. ఇవాళ బాగా మాట్లాడితే మా అన్న అంటాం, చీపో అంటాం లేదండి. ఇవన్నీ మామూలు విషయాలే. కాబట్టి జగన్ గారికి మొత్తం ఇప్పుడు రాజకీయంగా ఏమవుతుంది అవన్నీ చాలా 2 ఇయర్లీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆయన ఉందాగా ప్రవర్తించి అసెంబ్లీకి వెళ్ళి పిచ్చిగా మాట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి మాట అందరూ శిరోధార్యం చేసి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తారు, ఆయన అనుభవజ్ఞులు, ఆయన మాట విందామంటారు తప్పితే రోడ్డు మీద ప్రచారం చేసినటువంటి విమర్శలు కూడా ఇప్పుడు అసెంబ్లీలో చేయరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎథిక్స్, కొన్ని మోరల్స్ పాటిస్తున్నారని మనకు కనబడుతుంది. లేదంటే ఈ పార్టీకే వాళ్ళు విధ్వంసం సృష్టించవచ్చు. ఇదే ఆపోజిట్ కక్ష సాధించుకోవాలి అనుకుంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ ఈ పార్టీకి ఒక విధ్వంసం సృష్టించవచ్చు. చాలా ఓపికగా వెళ్తున్నారు వాళ్ళు కొంత రాజకీయంగా వాళ్ళు పరిణితి ప్రదర్శిస్తున్నారు. మొత్తం కూటమి ఎవరన్నా ఒక ఆవేశపరుడు ఉన్నా కూడా మాట్లాడకండి, సమయం వస్తుంది, చట్టబద్ధంగా వెళ్ళండి, మీకు సంబంధం లేదు. అందుకే లాండర్లో కూడా చూస్తే మటర్లు ఇలాంటివన్నీ గ్రామ కక్షలు అవన్నీ ఆల్మోస్ట్ చాలా పాయింట్లో కూడా లేవు. అవునండి. నవేడేస్ పీపుల్ ఆర్ హ్యాపీ. ఇంకా పథకాలు అంటారా, ఆర్థిక పరిస్థితులు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పటికే ఏంటంటే జగన్ గారు అసెంబ్లీకి రాకుండానో ఇంకోటో ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టో ఏదో అవాకులు చవకలు చేయడం వల్ల పెద్ద వనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే ఒకటి అధికారం లేదు, ఏ పని చేస్తే అది సాగుతుంది అనుకోవడానికి. రెండోది ప్రజాదరణ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనకేం కనపట్లే. అంటే ముందు రావచ్చేమో కదండి. అదే చెప్తా, అది ఈయన ప్రవర్తన మీద ఆధారపడుతున్నాడు. ఇప్పటికైనా సరిదిద్దుకొని 10 మంది ఇలా చెప్తున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పట్లే, ప్రజలు కూడా తీర్పిచ్చారు, 11 స్థానాలు వచ్చాయి. అంటే మన పార్టీ అందరూ ఇప్పుడు ఇంత ముందు జరిగిన 151లో 11 గెలిచారు, 140 మంది ఓడిపోయారు. వాళ్ళు మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళ కొంతమంది ఇప్పుడేమో పార్టీ మనకి వీడు మారడు, ఈ పెద్ద మనిషి మా లీడరే మారినప్పుడు మేము కూడా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది పార్టీలు మారిపోతున్నారు, కొంతమంది రాజకీయాలు వదిలేస్తున్నారు, కొంతమంది ఏదో కేసు మన మీద పడతాయేమో. విజయసాయిరెడ్డి గారు మొత్తానికి రాజకీయాలను తప్పుకోవడం కారణం ఏదంటారు? పూర్తిగా ఇప్పుడు ఎవరైనా ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా వాడి శిక్ష అన్నట్టుగా ఇప్పుడు ఏది చెప్పండి మీరు, అన్ని జగనన్న ఖాతాలోనే పోతాయి.
విజయసాయి రెడ్డి రిజైన్ చేయొచ్చు, రేపు సజ్జా ఆయన కూడా రిజైన్ చేసేయచ్చు, ఇంకోళ్ళు ఎవరో చాలా కీలకమైన అంబటి రాంబాబు కూడా ఇన్ని మాట్లాడి ఆయన రేపు వెళ్ళిపోతున్నాను నేను రాజకీయ సన్యాసం అని విజయసాయి రెడ్డి గారు లేక 1 అన్ని ఇలా రైల్లో క్యూ కట్టేయచ్చు. కానీ అన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు నిజమైన అబద్ధమైన నిన్నటిదాకా పాలు పంచుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ పాపాల భైరుడు ఎవర్రా అంటే కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల దాకా వాళ్ళ మంత్రులు మాజీ మంత్రుల దాకా జగనన్న గారినే ఇంట్లో వాళ్ళు వాళ్ళ సిస్టరు ఏముంటుంది అన్నయ్య గురించి తెలియదా ఇప్పుడు కొత్తగా వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఎవరైనా ఒక రాక్షస పాలన ఒక వ్యక్తి సాడిస్ట్గా ప్రవర్తిస్తున్నాడు ఇంకోలా అని అందరూ చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్తున్నా దాన్ని ఏం ఖండించడం కూడా లేదు. అది ఏదో కేవలం అనాలని కాదు, అతని ప్రవర్తన చూసే వాడు ఓ పక్క నుంచి కులగణంలో వచ్చేసరికి మాల వాళ్ళని ఇలా ఏదో చాలా హింసించాడు, అందరినీ చంపాడు, ఏదో రకరకాల ఎక్కడ ఖండం లేదు. ఆ ప్రజా పరిపాలన కూడా ఇప్పుడు పెద్ద చరిత్ర అవుతుంది. కానీ తలుచుకుంటే గంటలు మాట్లాడుకోవచ్చు, కానీ ఎంతోమంది మాట్లాడుతున్నారు. కానీ అంటే ఆక్రోషం అలా ఉంది జనాలది, ఆక్రోషం. ఆ చెట్లని కొట్టిస్తాడు, చెట్లు డిస్ట్రాక్షన్ అన్నమాట. చెట్లు కొట్టించాడు, ఏదో వెళ్ళాలంటే ఏవో తెరలు కట్టాలన్నాడు. అవన్నీ ఎందుకు ఇప్పుడు ఎందుకు లేదు, అప్పుడు ఎందుకు వేసుకున్నాడు, ఇప్పుడు ఏదో చెట్లు కొట్టిస్తున్నాడా, ఇప్పుడు ఏదో తెరల పక్కన పరదాలు కట్టిస్తున్నాడా, అప్పుడు ఎందుకు ఆనందం? ఆయన బ్రెయిన్ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆయన నాయకుడు, ప్రజాదరణ నాయకుడు, ఆయన పెద్ద విజయం చేకూర్చాడు. పెద్ద నిచ్చెనెక్కిన తర్వాత పెద్ద పాము మింగేసినట్లేదా వైకుంఠపాళిలో ఇప్పుడు చూస్తే. ఇప్పటి కూడా ఇప్పుడు మనం ఒక తప్పు చేస్తాం, సామాన్యులం మనం తప్పు చేస్తాం, కానీ దాన్ని సరిదిద్దుకోవడం ఒక ఛాన్స్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. రేపు పూర్తిగా జగన్కి అస్సలు ఏమీ లేదు ఇలాగా ఉంటే ఇంకా ఇంకా పాము మింగడానికి కూడా ఏముండదు, ఇంకా ఆటలోంచి పక్కకి వెళ్ళిపోవడమే. కాబట్టి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలైనా ఇంకోటైనా ఆ గెలిచిన 11 మీద వాళ్ళతో ఉండి ఒక మంచి గేమ్ ఆడి కనీసం హుందాగా ప్రవర్తిస్తే, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ పోరాడితే, లేనిపోని ఇప్పటిలాగా మొన్నలాగా అవాకులు పేలితే ఇంకెవరు హర్షించరు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏవో కేసులు ఇవి చాలా ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి అందులోంచి ఏదో ఒకటి బయటకు వస్తుంది, ఈయన కూడా వెళ్ళి జైల్లో కూర్చోనే పరిస్థితి కూడా ఆశ్చర్యపోకలే. ఎందుకంటే మన ఒక్కరికే కాదు కదా చుట్టం, అందరికీ చుట్టమే, ఈయన ఒక్కరికి కాదు, లేదా చంద్రబాబు గారికి కాదు కదా. అందుకే ఇప్పటికే మనం చదువుతూ నిజమే, అది కర్మ రిటర్న్స్ అని ఏదో చాలా మంది చెప్తున్నారు. అందులో మనకి ఏదో మీమ్స్ కింద జోక్స్ కింద తీసుకోవచ్చు, కానీ అది వాస్తవం. కర్మ అనేది నీకు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, నువ్వు చేసిన దానికే నీకు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పబడింది మన నమ్మిన ధర్మంలో. ఇంకెవరి మీద ఏం బురద చదువుతావు, ఇంకేం చదువుతావు? నీకేం మిగిలింది? అసలు చంద్రబాబుని విమర్శించడానికి అకారణంగా నేను ఏం మిగిలింది? పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి ఎవరిని ఏమి మిగిలిస్తావు? నీకేమంటావు? అసలు నీకు సయోధ్యం లేదు. నీకు ప్రత్యర్థి అంటే రాజకీయాలుగానే ప్రత్యర్థి తప్పితే సహోదరులా చూడాలి. అంటే ఇంతకుముందు మీ నాన్నగారితో కూడా చంద్రబాబు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారితో. వాళ్ళిద్దరు అలాగే ఉన్నారా? ఈ రోజు కూడా పాత సమావేశాలు చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అవన్నీ కూడా చూస్తే ఫ్రెండ్షిప్ లాగే ఉంటారు. వాళ్ళు ప్రజా సమస్యలమే మాట్లాడతారు, సరదాగా మాట్లాడు ఊరుకోవే చంద్రబాబు అంటే అనొచ్చు, కానీ అంతకుమించి మాటలు మీరడం. అవును, ఎంత నీ ఆవేశాలు అన్ని చూపించడానికి అది వేదిక కాదు కదా. ఇప్పుడు ఆయనని కాదు, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు బయట చాలా ఫిరోషియస్ గా చెప్తారు మాటలు, అవి జనాలని ఆవేశం వచ్చేటట్టు ఉంటుంది. మనం కూడా చూస్తే పూనకాలు వస్తాయి, కానీ సభలో ఎంత హుందాగా ఆయన అలా కూర్చోవడం, ఆయన శాఖల వరకు మాట్లాడడం, ఇంకేనా ఉంటే వినడం. అలాగే వీళ్ళు కూర్చుని వాళ్ళ ఎమ్మెల్యేలకు తరఫీ తెచ్చి ఇలాగే ప్రవర్తించండి, ఈ విషయాలపై పోరాడండి, మాట్లాడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన మంత్రులందరికీ కలిపి అసెంబ్లీ సమావేశంలో మనం ఏం మాట్లాడాలి ఒక క్లాసు. అంత ముందు కూడా చంద్రబాబు గారు కూడా అంత ముఖ్యమంత్రి అందరూ మీరు ఇవే పలకరించండి, మంత్రులుగా మీరు ఇంటి సమాధానం కరెక్ట్ గా చెప్పండి, ప్రజలకి రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నట్టు కనిపించకూడదు, ఉన్నట్టు ఏదో చెప్పుకుంటారు. మరి అప్పుల్లో మరి ఈయన సమావేశాలు పెట్టలేదంటారా? పెట్టాలిగా, వాళ్ళ మంత్రులతో ఇలా మాట్లాడకూడదు. ఈయన ఆనందపడతాడు అనమాట. మనం చూసాం, సమావేశాలు చూసే మాట్లాడతాం. మనం చదువు ఇప్పుడు నేనేదో తెలుగుదేశం లేదో మీరేదో జనసేన ఇలా మాట్లాడలేం మనం. ఆయన వెళ్ళకపోవడం మనకే ఏదో. ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడ మన గురించి ఏం చెప్పుకుంటారు? అసెంబ్లీలో జరిగే తతంగం ఇప్పుడు మీడియా వల్ల ప్రపంచంలో అందరూ చూస్తున్నాం. ఈయన చేసేదంతా ఎలా ఉంది? ఇది గలాట. ఎవరి మీద కోపం ఎందుకు? ఎవరి మీద భయం నీకు? ప్రజా ప్రతినిధివే కదా, అది ఎందుకు మర్చిపోతున్నావు? నీకు శాసనసభ కొంత రక్షణ ఇస్తుంది కదా. అక్కడికి వెళ్ళి మిగిలిన తెలుగుదేశం కూటమి మంత్రులు వీళ్ళంతా కలిసి కొట్టేస్తారేంటి ఆయన్ని?
ఈ 11 మందిని చితకొడేస్తారు, ఇదేనా అదేనా అదా కుస్తీ పోటీలు అక్కడ జరిగేవి. నీకు ఇస్తారు, ఒక సీట్ ఇస్తారు, గౌరవం కూర్చో, నువ్వు అడగాల్సిన అడుగు, లేకపోతే కామ్గా వెళ్ళిపో. ఒకవేళ అంత ముందు జరిగిన విషయాలు ఏమైనా ఉంటే నిన్ను అడిగితే నువ్వు సమాధానం చెప్పగలిగితే చెప్పులే, టైం తీసుకో. నేను దీనికి అంత హంగామా ఎందుకు? వెళ్ళిపోవడం మొఖం చెల్లట్లేదా ఏంటి? నిన్ను ఏ రకంగా జనాలు సపోర్ట్ ఇస్తారు ఈ విషయంలో? అసెంబ్లీకి రమ్మని జనాలు చెప్పాలా, మంత్రులు చెప్పాలా, రాజకీయ? కాబట్టి ఈ జగన్ గారు తన ధోరణి మార్చుకుని ఇప్పటికైనా హుందాగా ప్రవర్తిస్తే, ప్రభుత్వ పరిపాలన విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా సమస్యలు ఉంది. కారణాలు ఆయన అయినప్పుడు ఒప్పుకోలేనప్పటికీ వెనకబడే ఉంది. ఇంకా ఈరోజు ఎక్కడే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా విడిపోయిన తర్వాత దానికి ఈ రోజుకి రాజధాని లేదు. ఈ రోజుకి అక్కడ జనం యొక్క ఆగమ్య గోచరంగా ఉంది యువత యొక్క భవిష్యత్తు కానీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు. దాంట్లో పునర్నిర్మాణానికి అందరం నడుము కట్టాలంట్లో జగనన్న గారు కట్టాలి, ప్రతి ఒక్కరు కట్టాలి. ఇంకా విమర్శించడానికి ఇది సమయం కాదు. నిర్మించుకోవాలి, రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి, మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇంతే తప్పితే నేను నిన్నంటాను లేదా నువ్వు ఆ రోజు అన్నావు కదా, ఈ కక్షపూరిత విధానాలు ఆయన చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు చేయడానికి అసలు ఏం వాళ్ళని అసలు వీళ్ళు లెక్కే చేయట్లేదు. నాకు తెలిసి ప్రస్తుతం మాట్లాడితే ఒక చంద్రబాబు గారిని చూస్తే పెద్ద ఈయన ఏదో టార్గెట్ చేయాలని పెద్ద పట్టించుకున్నట్టుగా లేడు. ఎందుకంటే ఆయనది మన డిప్యూటీ సీఎం గారిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది రాష్ట్ర అభివృద్ధి అంటే సెంటర్తో మనం ఎలా ఉండి ఇప్పుడు సయోధ్యతో మనం ఒకప్పుడు అలాంటి మోడీ గారితో కూడా మన చంద్రబాబు గారికి పడలే. అవునండి, చాలా ఘర్షణలు వచ్చాయి. 2019 ఒక సమయంలో ఇద్దరు అటు ఇటు ఉప్పు నిప్పులాగా ఉన్నారు. కానీ పరిస్థితులు బట్టి మనం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో చేయాలి కాబట్టి చంద్రబాబు గారు వెళ్ళి ఆయన తగ్గి వెళ్ళారు. ఈ రకంగా చూస్తే జగన్ గారు ఇప్పుడైనా ఇంకేదో ఒక కామెడీ పీస్ లాగా ఐటమ్ రాజులాగా వాళ్ళు విమర్శించుకుంటారే, అలా ఉండకుండా నిజంగా ఒక రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఆయన. రాజశేఖర రెడ్డి మంచి ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో ఉన్న ముఖ్యమంత్రి. వాళ్ళ అబ్బాయిలు ఆలోచించి తండ్రి గారు వీడియోలు చూసినా చాలు కదండి, ఈయన సలహాదారులు ఎందుకు, ఆయన పరిపాలన ఎలా చేశారు తండ్రి గారు వీడియో చూసినా చాలుగా ఉంటే మన అందరికీ శ్రేయస్కరం, ఆయన కూడా శ్రేయస్కరం. ఆయన ఒకప్పుడు అంతలా నెగ్గారు, పాదయాత్రలు చేశాడు, మన అందరం కూడా హీరోలో చూసాం. నిజంగా కూడా ఆ ఉన్నత స్థితికి రావాలని మనం అందరం కోరుకుందాం. అసెంబ్లీ కాదు, ముందు ఆయన ఉన్నతమైన ఒక మనిషిగా ఎదగాలి, తద్వారా ఒక మంచి నాయకుడిగా ప్రజా రంజకమైనటువంటి వ్యక్తిగా మారాలని మనందరం కోరుకుందాం.